కేంద్ర ప్రభుత్వం పన్నుల రూపంలో తీసుకొచ్చిన సంస్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసి అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం కల్పించాయని శ్రీకాకుళం జిల్లా వాణిజ్య పన్నుల శాఖ అసిస్టెంట్ కమిషనర్ వావిలపల్లి చంద్రకళ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ 2.0 సంస్కరణల వల్ల ప్రతి కుటుంబానికి 2,000 నుంచి 5,000 వరకు ఆదా అవుతుందని ఆమె చెప్పారు. ఈ సంస్కరణల కారణంగా నిత్యావసర వస్తువులు, వాహనాలు, వ్యవసాయ ఉపకరణాలు, మందులు, విద్యా సంబంధిత వస్తువుల ధరలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయని వివరించారు. ఇటీవల మన జీఎస్టీ 2.0 సంస్కరణలో భాగంగా మన ఎక్కువగా జీఎస్టీ రేట్లు హైయెస్ట్ ట్యాక్సేషన్ నుంచి మనకి తక్కువ ట్యాక్స్ రేట్ల దిశగా గవర్నమెంట్ చేసిన కృషి ఫలితంగా మనకి నిత్యావసరాలు, అలాగే వాహనాలు, వ్యవసాయ రంగానికి సంబంధించిన పనిముట్లు కానీ, ఎరువులు కానీ, తర్వాత ఇవన్నీ కూడాను జీఎస్టీ రేట్లు తగ్గడం వలన మనకి ప్రజానికానికి దీని తాలూకా ఎఫెక్ట్ ఎంతో పడి మనకి నిత్యం ఒక మనిషికి కనీసం 2-3 వేలు వరకు ఆదా అయ్యేంతగా ట్యాక్సేషన్ తగ్గడం వలన చాలా ఉపయోగపడుతుంది. దీనిలో భాగంగా మన ప్రభుత్వం మనకి స్వాతంత్రానంతరం ఇంత పెద్ద ట్యాక్స్ రిడక్షన్ అన్నది బహుశా చెప్పుకోదగ్గ పరిణామం ఇది. సో దీన్ని పూర్తి స్థాయిలో ప్రజలకి అందుబాటులోకి ఉండేలాగా మేము ఖచ్చితంగా మా డిపార్ట్మెంట్ పరంగా మేము చేయవలసినటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ, లేదంటే అది ఏమన్నా మిస్యూజ్ అయితే కనుక దాని మీద చర్యలు తీసుకోవడానికి అవసరమైన మేము చేయవలసిన పనులన్నీ కూడాను మా హైయర్ అఫీషియల్స్ ఆజ్ఞ మేరకు మేము తప్పకుండా చేస్తామని తెలియజేస్తున్నాం. ఇటీవల కాలంలో జిఎస్టీ కౌన్సిల్ మరియు కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి ఒక ముఖ్యమైన ఏదైతే ఉన్న సంస్కరణ 2.0 జిఎస్టీ 2.0 సంస్కరణలు అనేవి ఈ మధ్యకాలంలో మనం చూస్తూనే ఉన్నాం. ఇది ముఖ్యంగా ప్రభుత్వాల ఉద్దేశం ఏంటంటే ఒక సామాన్య కుటుంబాలకి ఒక పన్ను రిలీఫ్ అనేది ఇవ్వడం దీని ముఖ్య ఉద్దేశంగా ఈ సంస్కరణ చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే సుమారు 5 స్లాబ్లు ఉన్నటువంటి